హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రుద్రాన్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ అద్భుత దృశ్యం పంచప్రయాగాల్లో మొట్టమొదటైన విష్ణు ప్రయాగ. అదే రెండు వేరు రంగుల నదులు వేరు వేగంతో వచ్చి ఇక్కడ ఇలా కలుస్తూ ఉన్నాయేమో చూడండి. అసలు ఈ సంఘం వెనుక ఉన్న పురాణ గాథలేంటి, బద్రీనాథ్ వెళ్లే దారిలో ఇక్కడ మనం ఏం చూడాలి? ఈ రోజు మొదటగా మన మౌంట్ రుద్రన్ 9 లాక్ స్పెషల్ వీడియోలో విష్ణు ప్రయాగ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కూడా చూస్తున్నట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ పాటికి తమ్నైల్లో చూసే ఉంటుంటారు మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రజెంట్ మనం బద్రీనాథ్ రూట్లోని మనం విష్ణు ప్రయాగ నుంచి చేరుకోవడానికి మనం ఈ వ్లాగ్లో మీకు చూపించడం జరుగుతుంది. అలాగే ఈ చుట్టూ ఉన్న పర్వతాలు, అలాగే వృక్షాలు, ఎన్నో అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి వృక్ష జాతులు ఎన్నో ఉన్నాయండి. అలాగే ఈ వృక్షాలు వెనుక ఉన్న దాగి ఉన్న కథనాంశం తర్వాత వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అలాగే ఈ రోడ్స్ అయితే చాలా సేఫ్టీగా లేవండి. ఎందుకంటే చుట్టుపక్కల అయితే సేఫ్టీగా లేవు. ఎందుకంటే ఎప్పుడు పడతాయో, ఎప్పుడు కొండ చర్యలు ఏ పడతాయో కూడా తెలీదనమాట. అలా ఉంది ఈ రోడ్డు. సేఫ్టీ మాత్రం అసలు లేదు. నైట్ టైమ్ జర్నీస్ అస్సలు సేఫ్ అయితే కాదు. సో ఎవరైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 లోపల మనం ఈ వేని కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుందనమాట. ఈ రన్‌వేని. ఈ రోడ్స్ చాలా అంటే చాలా నేరోగా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి సేఫ్టీ అనేది లేదు. సో మనం డ్రైవింగ్ అంతా కేర్‌ఫుల్‌గా చేస్తూ ఉండాలి. అండ్ చిల్డ్రన్స్‌తో ఎవరైనా వస్తే మాత్రం సేఫ్‌గా ఉండాలండి. అలాగే ఈ పర్వతాల చుట్టూ ఉన్న మేఘాలను మంచుతో కప్పబడి ఉంటుందన్నమాట. మంచు చాలా హెవీగా ఉంటుంది. చాలా ప్లెజెంట్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. కూల్ బ్రీజ్ అయితే ఎంతో అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. చెప్పలేమన్న మాటల్లో. అది ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని మనకు తెలీదన్నమాట. అలాగే ఈ పర్వతాల మధ్యలోని అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఆ అలకనంద హోరు యొక్క వాటర్ ఫ్లో చాలా అంటే చాలా హెవీగా వస్తూ ఉందన్నమాట. చాలా అత్యద్భుతంగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఈ పర్వతాలను చూస్తూ ఉంటేనే గాని మనకి ఎంతో మనసకంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న మైథలాజికల్ గురించి మీకు చెప్పబోతున్నాను. విష్ణు ప్రయాగ అంటే విష్ణువు యొక్క ప్రయాగ అని అర్థం. పురాణాల ప్రకారం ఇక్కడ నారద మహర్షి విష్ణువుని గురించి వేల ఏళ్ల పాటు ఘోర తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ఇక్కడ ప్రత్యక్షమై నారదుడికి దర్శనం ఇచ్చాడట. అందుకే ఇక్కడ సంగమం దగ్గర ఒక పురాతన విష్ణు ఆలయం ఉంది. దీని అహోబిల మఠం వారు కూడా అభివృద్ధి చేశారు. ఇక్కడ 2 నదులు కలుస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ బద్రీనాథ్ వైపు నుండి వచ్చే అలకనంద, రెండో వైపు నీతిపాస్ వైపు నుండి వచ్చే ధౌలిగంగ అనేది 2 కలుస్తూ ఉంటాయన్నమాట. అలకనంద శాంతంగా ప్రవహిస్తూ ఉంటే ధౌలిగంగ మాత్రం చాలా ఉధృతంగా వస్తుందన్నమాట. ఈ 2 నదుల కలయిక తర్వాత కూడా దీన్ని అలకనందను అని పిలుస్తుంటారు. ఈ సంగమం వద్ద నీటి రంగుల తేడాన్ని మీరు స్పష్టంగా చూడవచ్చు. డ్రోన్ షాట్స్‌లో మీకు చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మన ఛానల్ అనేది నోటిఫికేషన్స్ రూపం ద్వారా మీకు వీడియో రూపంలో వస్తుందన్నమాట. మరిన్ని మంచి వ్లాగ్స్ నేను చేయడానికి మీ సపోర్ట్ ద్వారా నేను కుదురుతుందన్నమాట. సో అలాగే మనకి ఇక్కడ ఏంటంటే విశేషమైనటువంటిది, ఈ బద్రీనాథ్ క్షేత్రంలో ఎన్ని మఠాలు ఉన్నాయనేది నా మొట్టమొదటి ప్రశ్న అనమాట. ఎవరైనా తెలిస్తే కనుక నాకు వీడియో కింద కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. బద్రీనాథ్‌లోని ఎన్ని మఠాలు ఉన్నాయి విశేషమైనటువంటివి. అలాగే మీరు చూస్తున్నారు కదా ధౌలిగంగ అండ్ అలకనంద ఇవి ఎలా ఉన్నాయనేది మీకు డ్రోన్స్ రూపంలో నేను చూపించడం జరుగుతుందన్నమాట. డ్రోన్ షాట్స్‌లోని. ఈ 2 నదుల కలయికే అనమాట. ఇక్కడ విష్ణుప్రయాగ మనకి చేరుకుంటుందన్నమాట. అలకనంద, ధౌలిగంగ 2 కలిపి ప్రవహిస్తుందన్నమాట. చూడండి ఈ డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయనేది.
ఫ్రెండ్స్ ఇక్కడ జోషిర్మఠ్ నుండి బద్రీనాథ్ వెళ్ళే మెయిన్ రోడ్‌లోనే విష్ణుప్రయాగ ఉంటుందన్నమాట. ఇక్కడికి వెళ్ళడానికి సుమారు 100-150 మెట్లు దిగాలి. కిందకి వెళ్ళిన తర్వాత ఆ నదుల శబ్దం, చల్లటి గాలి మీకు ఒక కొత్త లోకంలోకి ఉన్న అనుభూతిని ఇస్తాయన్నమాట. ఇక్కడ స్నానం చేయడానికి అత్యంత పుణ్యప్రదమని నమ్ముతారు. కానీ నీటిని వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పిల్లల్ని మాత్రం చాలా సేఫ్‌గా తీసుకువెళ్ళాలి. పిల్లలతో మాత్రం నదిలో మాత్రం ఎవరు దిగొద్దనమాట ఇక్కడ. నా సజెషన్, ప్యూర్ సజెషన్ అనమాట. సో, సేఫ్ అంటే సేఫెస్ట్‌గా వెళ్ళాలి. సేఫెస్ట్‌గా రావాలి. అదే నా మెయిన్ పాలిసీ. అలా స్టెప్స్ కిందకి దిగుతూ వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి మందిరాలు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నవి. ఇక్కడ విష్ణు ఆలయం అండ్ నారద మునీంద్ర ఆలయాలు మనకి చాలా గణపతి ఇలా అమ్మవారు ఇలా ప్రత్యక్షంగా ఉంటాయన్నమాట. మీరు దర్శనం చేసుకోవచ్చు. అలా కిందకి వెళ్తే గనక విష్ణుప్రయాగ మన రూట్ అనేది మనం చూడవచ్చు. అక్కడ ప్రవహిస్తుంది కదా! మీకు కనిపిస్తుంది కదా! అక్కడ మీకు చూపిస్తున్నాను అక్కడ. విష్ణుప్రయాగ ఎంత ఫోర్స్‌గా వెళ్తుందో అనేది నది మీరు చూడండి. ఫ్రెండ్స్ మీరు విష్ణుప్రయాగ చేరుకోవాలంటే ముందుగా ఉత్తరాఖండ్‌లో జోషిర్మఠ్‌ని చేరుకోవాలి. జోషిర్మఠ్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. రిషికేశ్ లేదా హరిద్వార్ నుండి బద్రీనాథ్ వెళ్ళి ఏ బస్ ఎక్కినా కూడా మీరు ఇక్కడికి దిగవచ్చు. మే నుండి జూన్ వరకు, సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు ఇక్కడ రావడానికి చాలా సరైన సమయం అన్నమాట. చాలా బావుంటుంది విష్ణుప్రయాగ చూడడానికి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఎలా ఉందో మీరు చెప్పండి ఈ వీడియోని చూసి. నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను ఈ వీడియో షూట్స్ అనేది నేను చేయడం జరుగుతుంది. కానీ చాలా అంటే చాలా ఫోర్స్‌ఫుల్‌గా వస్తుందనమాట. గంగ అనమాట. అలకనంద అండ్ ధౌలిగంగ 2 కలిపి రావటం వల్ల చాలా ఫోర్స్‌ఫుల్‌గా వస్తుందనమాట నది ప్రవాహం అనేది. చాలా సేఫ్‌గా ఉండండి. ఫ్రెండ్స్ ఈ విష్ణుప్రయాగ సంగమం మీకెలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లారా? మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్‌లోని పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మనం నందప్రయాగ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.